తిరుపతిలో ఆకతాయిల వెకిలి చేష్టలు మితిమీరిపోతున్నాయి. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేలా ఆకతాయిల పోకిరి పనులకు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతిలో కార్పొరేషన్ ఆధ్వర్యంలో లక్షలాది రూపాయలు వెచ్చించి అభివృద్ధి పనులు చేస్తుంటే ఆకతాయిలు వెకిలి చేష్టలతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఇటీవల మ్యూజిక్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ బొమ్మల్లో గిటార్ పై భాగాన్ని ధ్వంసం చేశారు. ఆ తర్వాత పూర్ణకుంభం సర్కిల్ వద్ద ఫుట్పాత్పై ఆఫ్ఘాన్ సంస్థ ఏర్పాటు చేసిన స్టాండింగ్ లైట్ను ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా 2 రోజుల క్రితం ప్రారంభించిన గోదాదేవి మార్గం పేరును సూచించే అక్షర సూచిక బోర్డులో అక్షరాలను ఎత్తుకెళ్లారు. తిరుపతి అభివృద్ధి కోసం మున్సిపల్ కార్పొరేషన్ కోట్లాది రూపాయలను ఖర్చు చేసి మాస్టర్ ప్లాన్ రోడ్లను నిర్మించి ప్రజల్లో ఆధ్యాత్మికతను పెంపొందించేలా ఈ రోడ్లకు దేవతామూర్తుల పేర్లు పెట్టిన విషయం తెలిసిందే. కానీ కొంతమంది ఆకతాయిలు ఆ పేర్ల సూచిక పలకలోని అక్షరాలను తొలగించడం క్షమించరాని నేరమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు కట్టే పన్నుల ద్వారానే నగరం అభివృద్ధిని చేపడుతున్నారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచిస్తున్నారు. ప్రజాధనం దుర్వినియోగానికి ఎవరు పాల్పడినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. మ్యూజిక్ కాలేజ్ కాడ పూర్తిగా ఆ గిటార్ పగల కొట్టేశారు, పట్టించుకునే నాలుదే లేదు. అదేవిధంగా ఎంఆర్పల్లి దగ్గర మహనీయుల దండి యాత్రకు సంబంధించింది మీరు ప్రధాన కూడల్లో ఏర్పాటు చేసినటువంటి విగ్రహాలు కానీ ఆ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ సంరక్షించే బాధ్యత కూడా తీసుకోండి. ఈరోజు దండి యాత్ర ఎంఆర్పల్లి దగ్గర ఏర్పాటు చేశారు. అక్కడ గార్డెన్ చూస్తే ఆడంతా కూడా పిచ్చి మొక్కలతో తయారైపోయింది. 9 దాటిందంటే మద్యం మత్తులు ఆడ మద్యం బాబులు మద్యం సేవిస్తున్నారు. ఎవరు పట్టించుకునే నాదుడు లేదు. ప్రజాధనాన్ని బూడిదలో పోసిన పన్నీర్లాగా చేయొద్దండి. నగరంలో ఏర్పాటు చేసినటువంటి ఫుట్పాత్ల మీద టవర్ లైట్స్ కానీ అదేవిధంగా ఏదైతే ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంట్స్ మహనీయుల విగ్రహాలని సంరక్షించే బాధ్యత కూడా నగరపాలక సంస్థ అధికారులు తీసుకోవాలని చెప్పని నేను ప్రజల తరఫున డిమాండ్ చేస్తున్నానండి. నిన్నలా మొన్న ఓపెన్ చేసినటువంటి గోదాదేవి మార్గం దాని మీద పెట్టినటువంటి లెటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ లెటర్స్ను కూడా పెరికి తీసుకెళ్లిపోతున్నారు. యువత కొద్దిగా ఆలోచించాలి. ఇది మన తిరుపతి, మన సుందరమైన తిరుపతి, ఇంకా మనం సుందరంగా డెవలప్ చేసుకోవాలి. ఎక్కడన్నా బాగా లేకపోతే రెడీ చేయాల్సినటువంటి ఈ యువత ఏ విధానంలో ఉండి దీన్ని నాశనం చేస్తున్నారో అర్థం కావట్లేదు. కానీ బాధ్యత గల యువతగా, బాధ్యత గల పౌరులుగా ఇది రేపటి మీ తిరుపతి, రేపటి మన తిరుపతి ఎంతో సుందరంగా ఉండాలి. ఇది ప్రపంచంలోని ఆధ్యాత్మిక క్షేత్రం. ఇది మనం ఎంతో సుందరంగా పెట్టుకుంటే అంత మనకు మంచిది. కాబట్టి యువతను మరొకసారి నేను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నా, దయచేసి ఈ యువత ఎవరైతే ఉన్నారో బాధ్యతాయుతంగా ఉండండి, బాధ్యత రాహిత్యంగా ఉండకండి.